శాతవాహనుల్లో 18వ చక్రవర్తి అయిన అరిష్ట శాతకర్ణి 519 నుంచి 494 బీసీఈ వరకు 25 ఏళ్లు పాలించాడు. ఈ సమయం భారత చరిత్రలో అతి ముఖ్యమైనది. కానీ మన చరిత్ర పుస్తకాల్లో ఈ అరిష్ట శాతకర్ణి పేరే కనిపించదు. చాలామందికి ఇతని పేరే తెలియదు. ఈ అరిష్ట శాతకర్ణి సమయంలోనే ఒక అద్భుతం జరిగింది. ఇతని కాలంలోనే ఆది శంకరాచార్యులు జన్మించారు. వైదిక ధర్మాన్ని పునఃప్రతిష్ఠించారు. శాతవాహనులు వైదిక ధర్మాన్నే పాటించారు. కానీ మౌర్యుల కాలంలో విస్తృతమైన ఇతర మతాల వల్ల వైదిక ధర్మానికి ప్రమాదం ఏర్పడింది. వైదిక ధర్మాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకే పరాయి ధర్మాలు ప్రయత్నించాయి. భరతఖండానికి ఆత్మ, మన దేశ సంస్కృతికి తల్లివేరు వేద సనాతన ధర్మం. అలా ప్రమాదంలో పడిన వైదిక ధర్మాన్ని మళ్లీ బతికించి భారత అస్తిత్వాన్ని, చరిత్రను కాపాడిన వేదరక్షకుడు ఆదిశంకరులు. ఆదిశంకరులు వైదిక ధర్మాన్ని సంస్కరించి మళ్లీ సంస్కృతిని బతికించి అంధకారంలో బతుకుతున్న ప్రతి ఇంటిలో ఆధ్యాత్మిక దీపం వెలిగించారు. ఇంత ఘన చరిత్ర ఉన్న ఆదిశంకరుల కాలాన్ని కూడా ఘోరమైన తప్పులతో మన చరిత్రకారులు రాశారు. కనీసం ఆయన గురించి పాఠాలు కూడా కనిపించవు. సాక్షాత్ భగవత్ స్వరూపమైన ఆదిశంకరాచార్యులు ఇప్పటి కేరళలోని కాలడి ప్రాంతంలో జన్మించిన సంవత్సరం పురాణాల్లో స్పష్టంగా ఉంది. పురాణాల్లోనూ శంకరపీఠంలో నమోదు చేసిన కాలాలను ఈ కాలాల లెక్కలకు మార్చి చూస్తే 509 బీసీఈలో ఆదిశంకరులు జన్మించారు. 477 బీసీఈలో సిద్ధిని పొందారు. అంటే కేవలం 32 ఏళ్ల వయసులో ఆదిశంకరులు సిద్ధిని పొందారు. వైదిక ధర్మాన్ని నిలబెట్టేందుకు తన చిన్నతనంలోనే సన్యాసం స్వీకరించి ఆదిశంకరులు వేసిన ప్రతి అడుగుని అరిష్ట శాతకర్ణి తన అదృష్టంగా భావించి ఆయన వెంట నిలిచాడు. అలాంటి గొప్ప చక్రవర్తి అయిన అరిష్ట శాతకర్ణి గురించి మన చరిత్రలో ఎక్కడా ఉండదు. ఎందుకంటే అరిష్ట శాతకర్ణి గురించి నిజాలు రాస్తే ఆదిశంకరుల గురించి రాయాల్సి వస్తుందన్న భయం. దేశం నలుమూలలా కాలి నడకన తిరిగి సంప్రదాయాలకు, సంస్కృతికి ప్రాణం పోసిన ఆదిశంకరుల తర్వాత భరతఖండంలో బౌద్ధం సహా ఇతర మతాలన్నీ దాదాపుగా కనుమరుగయ్యాయి. స్వధర్మే నిధనం శ్రేయః, పరధర్మో భయావహ అనే నినాదం మారుమోగింది. పరాయి ధర్మంతో గతి తప్పిన ప్రజలు అప్పటికే కుటుంబాలు చిన్నాభిన్నమై నానా కష్టాల్లో ఉన్నారు. ఆదిశంకరుల పుణ్యమాని మళ్లీ వారంతా తమ స్వధర్మంలోకి వచ్చారు. అలా అరిష్ట శాతకర్ణి యుద్ధాల్లో గొప్ప విజయాలు సాధించకపోయినా భరతఖండ అస్తిత్వాన్ని నిలబెట్టి మన వేద సంస్కృతిని కాపాడే ఆదిశంకరుల యజ్ఞానికి పరోక్షంగా తన వంతు సాయం చేసి చరితార్థుడయ్యాడు.